కర్కాటక రాశి వారికి 1 మార్చి 2026 నుండి 15 మార్చి 2026 మధ్య కాలంలో ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో గ్రహస్థితి సూర్యుడు కుంభరాశిలో, కుజుడు మీనరాశిలో, బుధుడు కుంభరాశిలో, గురువు మిథున రాశిలో, శుక్రుడు మేషరాశిలో, శని మీనరాశిలో, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. అయితే ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే రవి, బుధుడు, రాహువు కుంభంలో ఉన్నారు. కర్కాటక రాశి వారికి 8వ స్థానం అవుతుంది. అంటే ఈ 3 గ్రహాలు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాయి. అష్టమ స్థానంలో సంచరించడం మూలకంగా కొన్ని అనుకోని మార్పులు, సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత మీరు ప్రిపేర్ అయ్యి దాన్ని సాల్వ్ చేసుకోవడానికి కానీ ప్రయత్నాలు మీరు చేపట్టాలి. ఇకపోతే ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. ద్వాదశ స్థానంలో గురువు శుభమూలకంగా ఖర్చులు చేయిస్తాడు, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయిస్తాడు, తీర్థయాత్రలు, విహారయాత్రలు, గురు సందర్శనలు ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ద్వాదశ స్థానంలో గురువు మూలకంగా కుజుడు, శని 9వ స్థానంలో ఉన్నారు. కాబట్టి విదేశీ ప్రయాణానికి మట్టుకు సూచన కనబడుతుంది, ప్రయత్నాలు చేస్తుంటారు. ఇకపోతే ఉద్యోగంలో శుక్రుడు దశమ స్థానంలో ఉన్నాడు. గోచార రీత్యా దశమ స్థానం ప్రతికూలం. అయితే దశమంలో శుక్రుడు ఉండడం మూలకంగా కొంత ఉద్యోగంలో కలిసి వస్తుంది. అయినప్పటికీ మనకు పని భారం పెరుగుతుంది. పక్కవారితో, హైఅప్స్తో, క్లయింట్స్తో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం మనకు ఈ సంచారం మూలకంగా తెలుస్తుంది. మీకు ఆఫీసులో గుర్తింపు మట్టుకు లభిస్తుంది, ప్రమోషన్లు వస్తాయి. కుటుంబంలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. అంటే కొన్ని విషయాలలో అందరూ కూడాను సహకరించడము, కొన్ని విషయాలలో అందరూ కూడాను వ్యతిరేకించడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక పెద్దల సహాయ సహకారాలు మట్టుకు ఉంటాయి. ఇక దాంపత్యంలో భార్యాభర్తల మధ్యన సహనము ఈ పక్షంలో చాలా అవసరము. అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి సహనంతో ఉన్నట్టయితే మీరు సంతోషంగా ఈ పక్షాన్ని గడపగలుగుతారు. ఇక పిల్లల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారము సజావుగానే కొనసాగుతుంది. అయితే నిర్ణయాలు కొంత ఆలస్యంగా తీసుకోవడం మూలకంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది. కోర్టు వ్యవహారాలు పోస్ట్పోన్ అవుతాయి. అంటే మీరు ఊహించినంతగా రిజల్ట్స్ రాకుండా పోస్ట్పోన్ కావడము, వాయిదా పడడము ఇలాంటివి సంభవించడం మూలకంగా కొంత అసంతృప్తికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు తాత్కాలికంగా మీకు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఇక వాహనములతో కొంత జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి రిపేర్లు ముందుకు రావడము, తద్వారా మానసికమైనటువంటి ఒత్తిడికి, అంటే ప్రయాణం చేస్తున్న సమయంలో ఏదో రిపేర్ రావడం మూలకంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఒక పక్కన కనబడుతుంది. పెట్టుబడులను మీరు మితంగా చెయ్యండి ఈ పక్షం లోపల. అంటే బ్లైండ్గా పెట్టుబడులు పెట్టకండి. ఆచితూచి వ్యవహరించినట్టయితే మీకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు కొంత కష్టముతో కూడుకున్న విజయాలు లభిస్తాయి. అంటే విజయము అనేటువంటిది ఉంది విద్యార్థులకు, కానీ మీరు ఏకాగ్రతతో చదవడము, శ్రద్ధ చూపినట్టయితేనే మీకు విజయం అనేటువంటిది వరిస్తుంది మిమ్మల్ని. ఇకపోతే అప్పుల విషయంలో కొంత శాంతి అవసరము. అంటే మీరు రిపే చేయలేనటువంటి స్థితి ఏర్పడుతుంది. తద్వారా కొంత టెన్షన్కి గురి అవుతారు. కనుక మీరు శాంతితో ఉండడము, ఓర్పుతో ఉండడము చాలా అవసరము. మిత్రుల యొక్క సహాయ సహకారాలు మట్టుకు లభిస్తాయి. ధైర్యంతో ఉండడం చాలా అవసరము. ఓవరాల్గా చూసినట్టయితే కర్కాటక రాశి వారికి ఈ పక్షంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొన్నింట అనుకూలము, కొన్నింట ప్రతికూలము అలా ఉంటూ ఓవరాల్గా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ పక్షం లోపల శుభం.